Thank you. He's so cute. Pretty sure that I'm not going to continue this vlog, but I'm just giving it a try. So ఢిల్లీలో ఉన్నాను నేను. నాకు రేపటి నుంచి ట్రెక్ ఉందనమాట. సో ఒక డే ముందు వచ్చాను బికాస్ ట్రెక్ ఉత్తరాఖండ్ ట్రెక్ దయారా బుగ్యాల్ అంటారు. సో చాలా పెద్ద స్టోరీ. ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ రైట్ నౌ. డెహ్రాడూన్లో పికప్ ఉంది, అక్కడ నుంచి కాశీ సంథింగ్ ఏదో అని చెప్పినారు, అక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్స్ 6 days or 7 days ట్రెక్. ఐఎమ్ గోయింగ్ త్రూ ఇండియా హైక్స్ మీడియం. సో డెహ్రాడూన్కి వెళ్ళాలన్నమాట. సో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళాలంటే ఓవర్ నైట్ పడుతుంది. సో అందుకే ఒక రోజు ముందే వచ్చాను. బస్ నాకు 11:30కి ఉంది అండ్ ఇట్స్ ఆల్రెడీ 9 o'clock అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బీ లేట్ ఫర్ దిస్ బస్. నేను ఇప్పుడే ప్యాకింగ్ కూడా చేసుకుంటున్నాను. సో ఢిల్లీ వస్తే మీ అందరికీ తెలుసు వేర్ ఐ స్టే అని చెప్పి. నా ఫ్రెండ్ రమాకాంత్ ఉంటాడు, అక్కడ ఉంటున్నాను. ఐ జస్ట్ ఫినిష్డ్ ప్యాకింగ్ మై బ్యాగ్ కూడా కొనుక్కోకుండా వచ్చాను. ప్యాక్ సరేలే రమాకాంత్ తీసుకుందాము అని చెప్పి రమాకాంత్ ఆఫీస్ తీసుకెళ్తున్నాను. సో దేర్ ఇస్ నో వే నా బట్టలు అందరూ సరిపోతాయి ఫర్ 4 to 5 days. అండ్ తనకు కూడా ఆఫీస్కి అవసరం ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడే డెలివరీ పెట్టేసా. 1 dayలో వచ్చేసింది అనమాట. అది ఇంకా పవర్ బ్యాంక్ 2 ఆర్డర్ పెట్టుకున్నాను 1 day. అది ఐ థింక్ ఐఎమ్ బ్లాబరింగ్ అ లాట్. నేను ప్రస్తుతం అయితే నవ్ ఐమ్ ప్యాకింగ్ అండ్ దెన్ ఐ షుడ్ వాష్ మై హెయిర్, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 to 5 days స్నానము తల స్నానాలు అవన్నీ ఉండవు కాబట్టి డూయింగ్ ఇట్ రైట్ నౌ. అన్నీ ఇక్కడే చేసుకొని వెళ్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ సో నర్వస్. వర్షం పడుతుందంట, ఏదో అల్పపీడనం బంగాళాఖాతం ఏదో చెప్తుంది మా మమ్మీ. కొంచెం భయంగా ఉంది బట్ ఐమ్ గోనా గివ్ ఇట్ అ ట్రై. ఐఎమ్తో అంటే 50% ఎక్సైటెడ్ ఉన్నా, కొంచెం ఇంకొక 60% ఎక్సైటెడ్, 40% నర్వస్. కానీ ఏమవ్వదు. బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ బ్లాగ్ ఆల్ దిస్. నేను నార్మల్గా నాకు తెలిసిన వాళ్ళ ముందే కెమెరా ఓపెన్ చేయాలంటే ఏడిసి వస్తాను సిగ్గుతో. ఇంకా తెలియని వాళ్ళ ముందు అంటే ఐ షుడ్ ప్రాబబ్లీ థింక్. కానీ ట్రై చేస్తాను. ట్రైపాడ్ కూడా తెచ్చుకున్నా పెద్ద తోపు దానిలాగా. ఐ విల్ షో యూ గైస్ మై బ్యాగ్. సో దిస్ ఈజ్ మై బ్యాగ్. ఇది మా తమ్ముడిది. దోస్ ఆర్ అవన్నీ వదిలేసేయండి. అదంతా టాయిలెటరీస్ అవన్నీ ఇవి కూడా ఇవాళ ఆర్డర్ చేసుకున్నాను సిగ్గు లేకుండా. నేను అది కూడా నా బ్యాగే. ఇది హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నా, ఇది ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేసుకున్నా. ఇది చాలా అంటే చాలా బరువు ఉంది. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 5 kgs అయిపోయింది అనుకుంటా ఆల్రెడీ. ఇది వేసుకొని ఐ హ్యావ్ టు ట్రెక్ వాక్ చేయాలి రోజుకి 5 to 6 kilometers. సో అది నా బ్యాగ్. ఎలా చేయబోతున్నానో ఏంటో నాకు తెలీదు బట్ లెట్స్ సీ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు బీ. ఏం మర్చిపోలేదు అనుకుంటా. గ్రీన్ టీ ప్యాకెట్స్ కూడా పెట్టుకున్నాను, కప్ కూడా పెట్టుకున్నాను, అన్నీ పెట్టేసుకున్నాను. కాకపోతే వెన్స్డే ఒక కొలాబరేషన్ వీడియో ఉంది, అది నేను ఇంకా ఫొటోస్ దిగలేదు. అది ఒక్కటే భయంగా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ బట్ నేను కమిట్ అయిపోయిన వర్క్కి. ఐ షుడ్ సీ ఎప్పుడు ఫొటోస్ తీసుకోవాలని. జస్ట్ 3 dresses మీద ఫొటోస్ అనమాట. ఇవాళ పొద్దున్న ట్రై చేసిన అస్సలు ఫొటోస్ రాలేదు. లైట్ తీసుకున్నా. అట్లా పెట్టడం కంటే పెట్టకుండా ఉండడం బెటర్ అనుకొని తీసేసాను. బట్ ఐ డోంట్ నో వెన్ ఐమ్ గోయింగ్ టు టేక్ దోస్ పిక్చర్స్. వీడియో అయితే రికార్డ్ చేసేసుకున్నాను, ఎడిట్ చేసుకోవాలి, జస్ట్ పిక్చర్స్ ఇంక్లూడ్ చేయాలి. 18th డెడ్లైన్ అనుకుంటా. నా ఫేస్ అంతా బల్జ్ అయిపోయింది. 11:30కి బస్ పెట్టుకొని నేనంతా సోది బాగుతున్నాను. సో ఐ థింక్ ఐ విల్ సీ యూ గైస్ టుమారో. ఆ తర్వాత మిగిలిన బట్టలు కూడా కొన్ని ఉంటే సర్వ్ చేసుకొని కాశ్మీరీ గేట్ బస్ పికప్ పాయింట్ అనమాట. నాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చాడు. డిన్నర్ ఏం చేయలేదు. సో అక్కడ బర్గర్ కింగ్ ఓపెన్ ఉంటే కొనుక్కున్నాను. దట్ ఈస్ ద స్లీపర్ బస్ దట్ ఐ బుక్ ఫ్రమ్ ఢిల్లీ టు డెహ్రాడూన్. ఇది డెహ్రాడూన్లో తీసుకున్నది. వాళ్ళు ఇచ్చిన పాయింట్కి వెళ్ళేటప్పుడు ఆటోలో తీసుకున్నాను. అండ్ డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ అయ్యాక దీస్ ఆర్ ద వ్యూస్ ఫ్రమ్ ద బస్. టెంపో బస్ ఇచ్చారనమాట. ఐ డి నాట్ స్లీప్ ఫర్ ఈవెన్ 10 minutes, అంటే ఒక 10-15 minutes నిద్రపోయాను కూడా. దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఐ డి నాట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, కానీ కిటికీ అందరు తింటుంటే వాళ్ళతో పాటు ఇట్లా కిటికీ సైడ్ కూర్చొని, విండో సైడ్ కూర్చొని ఐ వాజ్ హ్యావింగ్ ఫన్ వాచింగ్ ఆల్ దీస్ వ్యూస్. దిస్ ఈజ్ యాక్చువల్లీ వాట్ ఐ హ్యాడ్. I got 3 oranges and 1 apple. And I think I can manage myself till lunch with these. This is cucumber it seems. And again breakfast tarvata again we started going to Raital. చెప్పినా కదా 7 గంటల ట్రావెల్లో అది దట్ ఈస్ ద ట్రావెలర్ దట్ వీ traveled in from Dehradun to Raital. 6 to 7 hours I did not అంటే ఒక 10-15 నిమిషాలు వాడుకొని ఉంటుంటా. I was continuously staring outside the window. సో ఇది బేస్ పాయింట్ ఇండియా హైక్స్. మాకు ఒక
బేస్ క్యాంప్ ఇచ్చిందనమాట. సో ఇది ఇండియా హైక్స్ వాళ్ళ ఏంటో మనకు తెలీదు, బట్ వాళ్ళు మాకు అది ఇచ్చినారనమాట. అండ్ దీస్ ఆర్ ద వ్యూస్ బేస్ క్యాంప్ నుంచి. బేసిక్లీ ఇంకా మీకు ముందు చూస్తుంటే అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతానని చెప్పి. ఇక్కడ చాలా కుక్కలు. ఫైనలీ షోయింగ్ మై ఫేస్. నిన్నటి నుంచి ట్రావెల్ చేస్తూనే ఉండే. ఇప్పుడే బేస్ క్యాంప్కి వచ్చినాం. ఐ డోంట్ నో వై మై హెయిర్ కలర్ ఈస్ షోయింగ్ అప్ లైక్ దిస్. నాకు తెలీదు, మేబీ బికాస్ ఆఫ్ ద లైట్. వి ఫైనలీ రీచ్డ్ రాయితాల్. సో ఏం జరిగిందంటే బేసిక్లీ నిన్న నైట్ ప్యాక్ చేసుకుంటున్నా అని చెప్పా కదా. ప్యాక్ చేసుకొని మనదంతా హడావిడి జీవితం కదా. అసలు ఇప్పుడు వేసుకున్న టీషర్ట్ ఈజ్ మై బ్రదర్స్. నేను తెచ్చుకోలేదు, ఇంటి దగ్గర నుంచి వేసుకునే టీషర్ట్లు తెచ్చుకోలేదు. అండ్ దిస్ స్వెటర్ ద మెయిన్ ఇంపార్టెంట్ వన్. అసలు ఒక ట్రెక్కి వస్తున్నాము, అది కూడా ఇంత పైన, ఇంత ఆల్టిట్యూడ్ ట్రెక్ అంటే యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ లేయర్స్. ఒకటి కాదు, 3-4 ఉండాలి. అండ్ ఐ జస్ట్ హ్యావ్ దిస్ వన్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ మైన్. ఒక జీన్స్ ఒకటి నాది ఈరోజు వేసుకున్న దాంట్లో. సో నిన్న 11:30కి బస్సు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ వాజ్ ఆన్ టైమ్. బస్ పంక్చర్ అయింది. డోంట్ మైండ్ మై డ్రై ఫేస్. మొత్తం డ్రై అయిపోయింది. నా స్కిన్ కూడా డ్రై అయిపోయింది. అంటే ఇక్కడ ఎంత చల్లగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ టైం నేను టైంకి వెళ్ళాను. ఇట్ ఫెల్ట్ నైస్. బస్ ఎక్కడుంది, నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పడం. సో 12 o'clock వచ్చింది బస్ పంక్చర్ అయ్యి. 5:30 వరకు డెహ్రాడూన్లో దిగేశాను. డెహ్రాడూన్లో దిగగానే ఒక అడ్రస్ ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ దగ్గరలోనే దింపేశారు. ఆ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత ఇస్తా. కానీ అక్కడి నుంచి ఇండియా హైక్స్ వాళ్ళు ఒక టెంపో మాట్లాడి దానికి డబ్బులు మనమే కట్టుకోవాలి బేసిక్లీ. ఆ టెంపోలో 25 members ట్రెక్ అనమాట ఇది. సో ఆ టెంపోలో వీ కేమ్ టు రాయితాల్. అదొక 6 or 7 hours జర్నీ. ఢిల్లీ టు డెహ్రాడూన్ టు అండ్ దెన్ రాయితాల్ వయా ఉత్తరకాశీ ఈజ్ అగైన్ అనదర్. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ దెన్ వీ రీచ్డ్ ఎట్ అరౌండ్ 3:30. వచ్చాక కొంచెం లోపల పెట్టుకొని నేను ఇక్కడ ఇది రికార్డ్ చేద్దామని వచ్చా. సో 4:30కి గ్యాదర్ అవుదాము అన్నారు. సో ఇది బేస్ క్యాంప్ బేసిక్లీ. ఇక్కడి నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. రేపు స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అండ్ దెర్ ఈస్ అన్ అప్డేట్ సేయింగ్ చాలా ఎక్కువ వర్షం ఉంది. అండ్ దెన్ 2 రోజులు సైక్లోన్ ఏదో చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందేమో, వారంకి ఒక సైక్లోన్ వస్తుంది ఇండియాలో. సో ఏమవుతుందో తెలియదు. ట్రెక్ అయితే స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాము, బికాస్ దే ఆస్క్డ్ us టు అసెంబుల్. ఏం జరుగుతుందో నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై టు కీప్ యూ గైస్ అప్డేటెడ్. ప్రాపర్ యూట్యూబర్ లాగా మాట్లాడుతున్నట్టున్నా. ఐ థింక్ నేను నా క్యాంప్ నుంచి దూరంగా వచ్చేసినట్టున్నా. నేను రిటర్న్ మళ్తాను. సో దిస్ ఇస్ ద వ్యూ. అస్సలు చూడండి, క్రేజీ ఉంది. అవన్నీ చూసుకుంటూ నడుస్తున్నాను నేను. ఇప్పుడు కూడా కొంచెం పడుతూనే ఉంది. మీకు కనిపిస్తుందా? కొంచెం డ్రిజిల్ అవుతుంది అనమాట. వర్షం వస్తూనే ఉంది. సో రూమ్స్ ఇచ్చారు ఇక్కడ బేస్ క్యాంప్లో. అది ఇండియా హైక్స్ వాళ్ళ టూరిస్ట్ హౌస్ ఏదో అంట, నాకు తెలీదు. అక్కడ వాళ్ళ ఇదైతే ఉంది, బ్యానర్ తగిలించింది అనమాట. అది కూడా చూపిస్తాను. ఐ ఆల్సో షో మై రూమ్. నా రూమ్ అంటే నాది కాదు. అందులో 4 బెడ్లు వేశారు. ఒక రూమ్లో 4 ఉంటాము. బట్ ద బెడ్స్ ఆర్ నైస్. ద వాష్రూమ్ వాజ్ నాట్ దాట్ గుడ్. అంటే నేను ఆబ్వియస్లీ ఐ డి నాట్ కమ్ యూ ఫర్ కంఫర్ట్. సో పిచ్చ లైట్. అండ్ అది ఇవాళ ఒక్క నైటే అనుకుంటా ఆ రూమ్లో. ఇంకా రేపటి నుంచి ఆ వాష్రూమ్లు కూడా ఉండవు. అట్లీస్ట్ ఒక వాష్రూమ్ అని ఉంది ఇక్కడ. రేపటి నుంచి అది కూడా ఉండదు. నా చెయ్యి నొప్పి వస్తుంది. సో యా, అది సంగతి. బేసిక్లీ ఐ రీచ్ రాయితాల్ అండ్ వీఆర్ ఎట్ ద బేస్ క్యాంప్. ద ట్రెక్ దట్ ఐమ్ గోయింగ్ ఆన్ ఈజ్ దయారా బుగ్యాల్. ఇట్స్ అ ఉత్తరాఖండ్ ట్రెక్. 15,000 feet పైకి వెళ్తాం అనుకుంటాను. అండ్ ఐ కేమ్ త్రూ ద మీడియం కాల్ ఇండియా హైక్స్. మీ అందరికి తెలుసు, పునరిక్ లేక్ ట్రెక్ కూడా నేను ఇండియా హైక్స్ నుంచి వచ్చా. నా హెయిర్ కలర్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఐ డోంట్ లైక్ ఇట్. ఇట్లా ఉండడము ఇట్లా లేదు. బేసిక్లీ ఎందుకు ఈ లైట్కి ఇట్లా కనిపిస్తుందో నాకు తెలియదు. అది సంగతి. no one knows I'm a YouTuber or a content creator, so I'm so scared to record anything. ఇప్పుడు ఎవరో ఒక ఆయన వస్తున్నాడు మా ట్రెక్లో ఆయన. సో యా, అక్కడ మా క్యాంప్ కూడా చూపిస్తాను. I'll see you guys again. I feel so good. This is a much needed break for me. I mean, I'm still scared. నేను ఇట్లా వచ్చేసిన ఒక వారం రోజులు అన్నీ వదిలిపెట్టి అంటే నా మనసులో భయం ఎంతగా ఉంది అంటే I cannot explain, because everything there, అంటే వాట్ ఎవర్ ఐమ్ రన్నింగ్ ద బిజినెస్,
the YouTube, the Instagram, everything, whatever that I'm running in Hyderabad is completely dependent. ఏం చెప్తున్నానేమో అదంతా నా మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. నాకు భయం వేస్తుంది ఈ వారం రోజుల్లో నన్ను మర్చిపోతారేమో అందరూ, లేదంటే ఏమో నాకు చాలా భయంగా ఉంది. అంటే I left all the works and came here, no, but she just said hi. Oh my god. సో అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ కరెక్ట్లీ ఆర్ నాట్. అన్నీ వదిలిపెట్టేసి వచ్చా కదా, ఒక వారం రోజులు అన్నీ వదిలిపెట్టేసి వచ్చా అంటే అక్కడ ఎన్నో పనులు ఆగిపోతాయి. బట్ దిర్ ఇస్ నో మీనింగ్ అనిపిస్తుంది సడన్గా ఆలోచిస్తే. అంత కష్టపడి సంపాదించుకొని నాకు కావాల్సిన నేను చేసుకోకపోతే ఇంకా వాట్స్ ద పాయింట్ అనిపిస్తుంది. అట్లనే భయం కూడా వేస్తుంది. వాట్ ద హెల్, నేను అవన్నీ అట్లా ఆపేసి వచ్చేసాను, హూస్ గోనా డూ ఆల్ దోస్ వర్క్స్ అని చెప్పి. But this is a much needed break and I'm gonna take time for myself. I badly need a perspective in my life. నవ్వుకుంటూ చెప్తున్నా, but I don't know, I need this time and I really need to get a perspective. So ఓకే, చాలా ఎక్కువ వాగుతున్నా, చాలా ఎక్కువ వాగుతున్నాను. ఇప్పుడు నేను మీకు మా బేస్ క్యాంపస్ చూపిస్తాను, తీసుకెళ్ళి అలా చూపిస్తున్నా, రూమ్ కూడా చూపిస్తాను. ఐ రియలీ వాంట్ టు కంటిన్యూ మేకింగ్ దిస్ వీడియో, బట్ దెన్ ఇట్లా వీడియో తీస్తుంటే కూడా ఇది కూడా పనే కదా, వాట్ am I డూయింగ్ అనిపిస్తుంది. బట్ కానీ చేయాలని కూడా ఉంది. సో చేయాలనిపించినప్పుడు ఐఎమ్ ఓపెనింగ్ ద కెమెరా. This is the view that I was talking about. పైన నుంచి ఇందాక కింద నుంచి చూపించా కదా, పైనకి వస్తే ఇలాగ అనిపిస్తుంది. This is the reception area. I don't want to talk loud. సో ఇట్లా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మాకు ఇచ్చిన రూమ్స్ వస్తాయి. This is the drinking water. You can water పట్టుకోమని చెప్పారు. This is the drinking water. Again, I did not come here for the comfort. That is the wash area, the one that you guys are seeing. దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను. I hate making videos in front of people. This is the wash area. You can wash your hands, you can wash your utensils, everything. So yeah, so these are the rooms. That is the one that I've taken. అదో ఇదో ఇది అనుకుంటా. అక్కడ ఉన్న బెడ్ నేను తీసుకున్నాను, తీసుకెళ్తాను. ఫస్ట్ ఫ్లోర్ అక్కడ 101, 102 ఉంది కదా, 101 staying in. Oh, nobody's here yet. నా పవర్ బ్యాంకులు తెచ్చుకున్నాను, ఇవి మాత్రం బాగానే తెచ్చుకున్నా. అది కూడా తెచ్చుకోలేదు బేసిక్లీ, ఢిల్లీ వచ్చాక ఆర్డర్ పెట్టుకున్నా. దిస్ ఇస్ ద వాష్రూమ్. ఐ డోంట్ వాంట్ టు షో యూ గైస్. దీస్ ఆర్ ద 4 beds. ఇంకా 3 రాలేదు అనుకుంటాను, ఇవెవరో నాకు తెలియదు, కానీ రెంటల్ గేర్స్ ఏంటో నాకు తెలీదు. బట్ దీస్ ఆర్ ద అదర్ 3 beds. I've taken this. I want to see that. అంటే ఓపెన్ చేస్తే కనిపించేలాగా పెద్దగా ఏం కనిపించట్లేదు, కానీ దిస్ ఈజ్ మై బ్యాగ్ విచ్ ఐ ఓవర్లీ ప్యాక్డ్. అస్సలు ఎంత బరువు ఉందంటే ఐ కెనాట్ టెల్ యూ గైస్. ఇక్కడ లాకర్ చూస్తారంటే కొన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద బెడ్ అండ్ ఐ డోంట్ నో హౌ టు స్విచ్ ఆన్. ఇది ఒకటే లైట్ ఉంది అనుకుంటా. అండ్ దిస్ ఈజ్ ద మిర్రర్. చెప్పా కదా, దిస్ ఈజ్ మై బ్రదర్స్. ఇంకా వాడు ఇది వేసుకోడు. ఐఎమ్ ప్రెటీ షూర్ హీ ఈస్ నాట్ గోయింగ్ టు వేర్ దిస్ అగైన్. అండ్ దిస్ ఈజ్ రమాకాంత్. చూస్తేనే అర్థమైపోతుంది. ఇది ఉట్టికి కూడా లేకుండే. ఐ డి నాట్ రియలీ హ్యాడ్ ఎనీ అదర్ ఆప్షన్, సో తెచ్చేసుకున్నా. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్. వర్షం తక్కువ అయితే చాలా, అంతే కొంచెం ఈజీగా అయిపోతుంది ట్రెక్.
నా రూమ్లో అయితే ఇంకా ఎవరు రాలేదు. ఐ డోంట్ నో దే ఆర్ ట్రావెలింగ్ సెపరేట్లీ ఆర్ వాట్, బట్ ఐఎమ్ గోయింగ్ టు సార్ట్ మై బ్యాగ్. ఇన్ని అయితే తీసుకోలేను నేను. సో ఇందాక ఏదేదో వాగుతుండే కదా, I badly need time for myself. I was so hard, అంటే I was so hard on myself from couple of months. నా లైఫ్ ఎందుకు ఇట్లా ఉంది, నాకు ఎందుకు అట్లా అవుతుంది, నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ఐ మీన్ ఇట్స్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ బోత్, రెండింటి గురించి చెప్తున్నాను. బట్ ఇట్లా ఏంటి సోలో ట్రిప్లో ఇక్కడెక్కడో దూరంగా వచ్చేస్తే నీకు ఏదో పర్స్పెక్టివ్ వచ్చేస్తుంది అని కాదు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోనా షార్ట్ అన్నట్టు కాదు. నేను ఇట్లా ట్రై చేస్తున్నా, నాకు ఎప్పుడు పని చేస్తుంది. వెన్ ఎవర్ ఐ ఫీల్ సో డిటాచ్డ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఐ గో అవే లైక్ దిస్ అనమాట. సో ఐఎమ్ ఆల్సో స్కేర్డ్ అని చెప్పిన కదా. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. నెట్వర్క్ అంత ఎక్కువ లేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. బట్ రేపు మంచి ఫోన్ కూడా ఆఫ్లోనే ఉంచాలి అనుకుంటున్నాను. బట్ నాకు చాలా భయం వేస్తుంది. యు నో దట్ ఫీలింగ్, అందరూ నన్ను మర్చిపోతారేమో, వాట్ ఈస్ గోనా హ్యాపెన్ టు మై బిజినెస్ ఇన్ దిస్ కపుల్ ఆఫ్ డేస్. ఏమైనా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోతారేమో కస్టమర్స్, క్లయింట్స్, ఏవేవో ఆలోచనలు. బట్ ఐమ్ గోనా లీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టుమారో. ఫర్ టుడేతో ఐ విల్ సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. మాస్టర్ వాళ్ళందరికీ పని ముందే రాస్తున్నాను అనమాట. సో అవన్నీ రాసి సెట్ చేసేసి ఇంకా రేపటి నుంచి ఐ నాట్ థింక్ ఆఫ్ ఇట్. ఇది నా బ్యాగ్ అసలు ఎంత స్టఫ్ ఉందంటే అంత స్టఫ్ ఉంది. ఐమ్ గోనా సార్ట్ ఎవ్రీథింగ్ అండ్ రిమూవ్ ఆల్ ద అన్నెసెసరీ థింగ్స్. ఇక్కడ విండో ఓపెన్ చేసా, ద వ్యూ ఇస్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఓపెన్ అయింది, మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఫస్ట్ రావడం వల్ల నేను ఈ బెడ్ తీసుకోగలిగాను, ఫస్ట్ రాకపోతే తీసుకోలేకపోయేదాన్ని. ఇట్ ఫీల్స్ యాక్చువల్లీ గుడ్. మనం ఎప్పుడు లేటే కదా. అయితే ఏంటి రీసెంట్గా హంపి బస్ బుక్ చేసుకొని బస్ మిస్ అయ్యా. అట్లా ఉండేదాన్ని, అట్లా ఉన్నాను, ఇంకా ఉన్నాను. ఏదో ఇది ఒకటి మాత్రం ఇలా అయింది. ఎందుకైంది అంటే ఐ వాజ్ ప్రెటీ షూర్ నాకు హిందీ రాదు, ఆపమని అడిగే ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే వెన్ ఐ కెనాట్ టాక్ ప్రాపర్లీ ఐ కెనాట్ ఆస్క్ హిమ్, బెగ్ హిమ్ టు స్టాప్ ద బస్ ఆర్ కొంచెం సేపు వెయిట్ చేయండి అని చెప్పి. అందుకే మూసుకొని అన్నీ సార్ట్ చేసుకొని జల్దీ వచ్చేసిన. ఐ ఆల్సో గాట్ మై గ్రీన్ టీ. ఇది నేను ఎప్పుడు తాగేది కాదు, నేను ఎప్పుడు నాదేదో ఉంటుంది, అది లేకుండా ఇక్కడ ఢిల్లీలో తీసుకున్నాను అనమాట. సో మా తమ్ముడిని అంటే లిప్టన్ తీసుకొచ్చాడు, బట్ లిప్టన్ ఈజ్ నాట్ ద యూజువల్ వన్ దట్ ఐ యూస్. ఓకే, ఐ వాంట్ టు షో అ లాట్ ఆఫ్ థింగ్స్. ఏం ఉంచాను, బేసిక్లీ బట్టలన్నీ సర్దుకుంటే సరిపోతుంది. చాలా స్టఫ్ ఉంది నా దగ్గర, చాలా 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 స్టఫ్. ఒక 2 క్యాపులు తెచ్చుకున్నాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ మై డ్రై స్కిన్, పింపుల్స్, డ్రై లిప్స్, ఎవ్రీథింగ్. 2 క్యాప్స్ తెచ్చుకున్నా, కానీ ఒక్కటే కనిపిస్తుంది, ఇంకొకటి కనిపించట్లేదు. నా ఫేవరెట్ వన్నే కనిపించట్లేదు. బేసిక్లీ దానికోసమే తీస్తున్నాను ఇప్పుడు. కానీ టాయిలెటరీస్, టిష్యూ పేపర్స్, వీ నీడ్ దీస్ బికాజ్ మనకు అక్కడ వాష్రూమ్స్ ఉండవు. ఒక గుంత తవ్వి అందులో వెళ్ళమంటారు ఒక టెంట్ వేసి. సో యూ నీడ్ టిష్యూస్ అండ్ యూ డోంట్ వాంట్ టు ఆస్క్ ఎనీవన్ ఎల్స్. అండ్ menstrual cup and a lot of night dresses and a lot of tights. నేను టైట్స్ వేసుకుంటాను ట్రెక్లు అవి ఇవి చేసేటప్పుడు. అండ్ మై షూస్, ట్రెక్కింగ్ షూస్. ఏదో వాచ్ ఇన్ మై బ్యాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. దీస్ ఆర్ మై ట్రెక్కింగ్ షూస్. ఇవి నేను చాలా రీసెంట్గా కొనుక్కున్నాను, డెకాథ్లాన్లో కొనుక్కున్నా. ఆ కవర్లో ఇప్పుడు వేసుకొని చాలా చెప్పులాగా పెట్టేసుకుంటాను. నా క్యాప్, అరే ఏం పెట్టా నేను ఇంతగానము? పొంచో పొంచో పొంచో. లైటింగ్ అయితే క్రేజీ ఉంది ఇక్కడ. ఐ కెన్ మేక్ నైస్ వీడియోస్. అదే చెప్పడం మర్చిపోయినా కదా, నేను ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నా కానీ చలి ఒక రేంజ్లో ఉంది. కానీ నా బాడీకి అలవాటు అయిపోయినట్టుంది. స్వెటర్ తీసి కూడా తిరగలుగుతున్నా. వచ్చిన ఒక 10 minutes అయితే ఇట్ వాజ్ వాట్ ద హెల్ అనిపించింది. కానీ ఐ కెన్ రోమ్ అరౌండ్ వితౌట్ స్వెటర్ ఆల్సో.
లాట్ ఆఫ్ టైట్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టైట్స్. ఇట్లా ఎంటీ కవర్స్ తెచ్చుకున్నా విడిచిన బట్టలు వేసుకోవడానికి. ఐ గాట్ మై ఫేవరెట్ క్యాప్. సన్ గ్లాసెస్ తెచ్చుకోమన్నారు, మనకు ఆల్రెడీ స్పెక్స్ ఉన్నాయి కదా, సో మనకు అవసరం నేను తెచ్చుకోలేదు. ఇప్పుడు పిచ్చిదానిలా కనిపిస్తున్నాం, బట్ ఐ ఫౌండ్ మై ఫేవరెట్ క్యాప్. వద్ద హెల్లోన్లీ ఇవన్నీ ఇప్పుడు ఎట్లా సర్దాలి, మంచిగా తీసినా కానీ చాలా కష్టపడి సర్దుకున్నాను అన్న. కానీ నేను ఎక్కడేం పెట్టానో గుర్తులేదు. టిప్ ప్రో టిప్ కాదు, లూజర్ టిప్. నా లాంటి లూజర్ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఇవన్నీ. ప్లానింగ్ లేకుండా చేసుకుంటే ఇట్లనే అవుతాయి. ఎక్కడెక్కడ ఏం పెడుతున్నాను అని మంచిగా సర్దుకున్నా, కానీ ఎక్కడ ఏం పెట్టానో నాకు గుర్తులేదు. దట్ ఈస్ ద పాయింట్. సర్దుకునేటప్పుడు గుర్తుపెట్టుకుని కావాలంటే రాసుకోండి ఎక్కడెక్కడ ఏం పెడుతున్నారని. నైట్ టాబ్లెట్స్ చేసుకోవాలి, టాబ్లెట్స్ ఎక్కడ పెట్టినా మర్చిపోయినా, ఒకరోజు మిస్ అయిపోయినా నా టాబ్లెట్. సో గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏం పెడుతున్నారు. నా ఐమ్ గోనా డూ దాట్. ఇప్పుడు నేను అందుకే తీసిన ఎక్కడెక్కడ ఏం పెడుతున్నాను అని ప్రాపర్గా గుర్తుపెట్టుకుంటా. ఇందులో అన్ని ఇన్నర్స్ పెట్టుకున్నా, దిస్ వన్. సో బేసిక్లీ బ్యాగ్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ అన్ని దువ్వెన, చిన్న టాప్స్, ఇంకా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లోషన్, పర్ఫ్యూమ్ లాంటివి ఇందులో పెట్టుకున్నా. పర్ఫ్యూమ్ కూడా తెచ్చుకున్నాను నేను, బికాజ్ యూఆర్ నాట్ గోనా బాత్ ఫర్ నెక్స్ట్ 4 to 5 days అండ్ యూ బ్యాడ్లీ నీడ్ పర్ఫ్యూమ్. సో ఇందులో అవి పెట్టుకున్నా. అండ్ ఇందులో నా ఇన్నర్స్ అన్నీ ఉన్నాయి, అండ్ నా ఐడి ప్రూఫ్స్ అవి ఇవి పెట్టా. సో ఐమ్ నాట్ గోనా టచ్ ఎనీ ఆఫ్ దీస్ టూ. ఐమ్ ఓన్లీ గోనా మధ్యలో ఇట్లుంటుంది అన్నమాట. అమెజాన్లో కొనుక్కున్నాను బ్యాగ్, ఢిల్లీ వచ్చాకే కొనుక్కున్నాను. 1 day డెలివరీ చూసి దేనికుందో అది అన్నట్టుగా కొనుక్కున్నా. దిస్ బ్యాగ్ ఈజ్ హ్యూజ్. బ్యాగ్ 1/2 kg ఉంది బేసిక్లీ. దీస్ ఆర్ మై థైట్స్. ఐ డోంట్ థింక్ ఐమ్ గోనా వేర్ దిస్. నాకు గ్రీన్ కలర్ అంతగా నచ్చదు, సో అది పక్కకు పెట్టేస్తా. ఐమ్ గోనా టేక్ ఆల్ మై బ్లాక్ టైట్స్ ఫస్ట్. Someone is here. పక్కకు పెట్టుకొని తర్వాత ఏ వాష్రూమ్ మనం చూసుకొని పెట్టుకుంటాను. 4:30కి రిసెప్షన్కి రమ్మన్నారని చెప్పాను కదా. సో చెక్ లీడ్ షీ జస్ట్ నాక్డ్ మై డోర్ అండ్ రిమైండెడ్ మీ దట్ ఇట్స్ 4:30 అండ్ యూ హ్యావ్ టు కమ్ అని చెప్పి అందరికి చెప్తున్నారు, నాకే కాదు. సో అండ్ ఇవన్నీ హీల్ అయిపోయాయి. ఇది వెళ్ళాక మళ్ళీ ఇది రివర్స్ చేయించుకుంటా. ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ పెట్టించుకుంటా, ఇక్కడ సైడ్ లోపల పెట్టించుకుంటా. అవన్నీ తర్వాత చెప్తా. బట్ నౌ వీఆర్ హెడింగ్ టు ద రిసెప్షన్. ఓకే, బయటకు వెళ్ళి లోపలికి మళ్ళీ వచ్చా. బికాజ్ ఈ మెడికల్ సర్టిఫికేట్స్ అవి ఇవి వాళ్ళు మనకు కొన్ని పంపించారనమాట. అవన్నీ ఫిల్ చేసి సైన్ చేసి నాతో నేను చేయాలి, నా డాక్టర్ చేయాలి, అవన్నీ అనమాట. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటారు. ఇవి సరిగ్గా లేకపోతే నన్ను రానివారు. నువ్వు ఎన్ని డబ్బులు కట్టినా అవన్నీ కరెక్ట్గా ఉంటేనే రానిస్తారు అనమాట. అండ్ మై ఐడి ప్రూఫ్స్ యాజ్ వెల్. పెన్ను కూడా తెచ్చుకున్నాను నేను. So I can just keep it here. Yeah. Just came. I have no drugs. Okay, that you have to bring, and because I have a timing, bring me on your wallet. So much water has spilled from the washroom. Water has spilled from the washroom. I'm not sure. I did not see. I just came into this. It's really cold. May I know your name, please? I'm Navya. Navya? Yeah. Okay, hi Navya. Hi, what's I'm your name? Madhumita. Sorry? I'm Madhumita. Madhumita. You came separately? Yeah, actually Achha. what happened, my luggage got Stuck in airport? stuck in the airport. Oh, okay. Because you know my it's been made a what do you call it? Oh, what is it? The power bank Huh? was in Oh, this. okay, okay. So it got अरे 20 जैकेट इसके अंदर पहनने हैं तो ठीक हो जाएगा ना. And You'll then get used heating. to it. It was like this only when we came. Really? You'll get used to it within 10 minutes. They're giving some tea or something. No, nothing yet. The water is really. Is it? I'm not sure. I did not yet see the washroom. Water is really.
I'll see you guys outside. Okay, all the verifications and stuff are done. అయిపోయినాయి. లైట్ పోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 6 కాదు 5:30 అవడానికి వస్తుంది. వాష్రూమ్ నుంచి వాటర్ లీక్ అవుతుంది. సో ఐ థింక్ దే ఆర్ గోనా చేంజ్ అవర్ రూమ్, బట్ ఐ రియలీ లైక్ ద వ్యూ ఫ్రమ్ హియర్. మీకు వెనక్కి తిప్పి చూపిస్తాను. Because I don't know when they are gonna come and ask me and ask us to leave this room and take another one because the water is leaking. Now I'm going to take all the important ones. Asali toiletry ఒకటి తెచ్చుకొని ఉంటే అయిపోయేది. కకృతి towel is important and 2 night dresses are very important. 2 actually 3 ఉండాలి అనుకుంటా. ఒకటిది ట్రెక్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అని చెప్పి తెచ్చుకున్నాను. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ డజంట్ రియలీ నీడ్ దిస్ వన్ సర్టెన్లీ. ఫర్ షూర్ ఐమ్ నాట్ గోనా టేక్ దిస్. I got these from home. These are my bill books. Shopping. పని ఇవ్వాలంటే ఇందులోంచి చూసి ఇవ్వలేదు, అందుకే తెచ్చుకున్నాను. ఈరోజు నైట్ అన్ని కూర్చొని రాసేసి ఐ హ్యావ్ టు write down everything and send it to the master. These are the Aadhaar cards. Is only important. I have to take. This cap is important. The poncho is important. The cover and the chappal are going to be here itself. So through India Hikes you have to carry your own boxes, dabbas and stuff. So 2 spoonlu idokati. I also got another curry dabba. రేపు పొద్దున ట్రెక్కి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం వేసుకోవాలో అదొక జత బయట పెట్టేసుకొని మిగతా లోపల పెట్టేసుకుంటాను. డెఫినెట్లీ ఐఎమ్ నాట్ గోనా వేర్ దిస్. భయ్యా वो वाटर लीक हो रहा है अंदर से. గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను లోపల ఎక్కడెక్కడ ఏమేమి పెడుతున్నాను. టైట్స్ అన్ని పైననే ఉండాలి. నైట్ డ్రెస్సెస్ లోపల పెట్టుకుంటాను. And the poncho has to be in the. Hi. How many of you are there in this room? For now we are 2. So the list says 4. The list is 4, but you are 2 people. Okay. Is it not possible to repair this? No. They are trying. If it doesn't happen, then I'll have to shift you to a different building right next to us, because there are no rooms here. So Room will be like this only, no? it will be better. But then okay, we'll go there. Room will be better. We'll try to fix this. If it doesn't get fixed, because I think I don't know how it happened, but the pipe has been I down should from have the told you guys in the starting. I thought it's a. We didn't know, because in the morning it was okay. In the afternoon also it was okay. So let's see, if it doesn't get fixed, then I'll shift you. It's just that you'll have to come here and then go back. Whenever. That's okay. Only for today. By the time you come down, this will be fixed. Thank you. No problem. ऐसे काम करो. He's so cute. ये वापस आएंगे तो ठीक हो जाएगा. Okay, all the night dresses are going in. Rolling and putting it in. Good morning. Please ignore my sleepy face. I just woke up at 7 in the morning and I thought I'll finish the vlog for the day until నేను ఫినిష్ చేయలేదు కదా. సో నేను 6 o'clockకి బ్రీఫింగ్కి పిలుస్తున్నారని చెప్పారు కదా. We went there and it went on for 1.5 hours. I was so hungry. 8 o'clockకి డిన్నర్ ఉండే. సో డిన్నర్ తినేసి వి కేమ్ బ్యాక్ టు అవర్ రూమ్స్. నిన్న ఒక రూమ్ నుంచి కదా 4 beds ఉన్నాయి. సో అందులో వాటర్ లీకేజ్ ఉంది అని చెప్పి దే గేవ్ us another room. It's like the proper hotel room. I felt so lucky. So I'll show you guys that room as well. This room is very nice. The washroom is very nice, although there are some problems, but as I said before, as I told you guys before, I'm not here for comfort, so that is completely okay. So we are 3 in this room and 1 bed needs to be, these are 2 double beds, so 1 bed needs to be shared by 2 people. Kani couch undi, so I'm sleeping on couch. I slept very well yesterday.
సో నిన్న నైట్ 9 o'clock వచ్చేసాము, 9:30కి. వచ్చేసాక ఐ డిడ్ సమ్ ఆఫ్ మై వర్క్స్. సో ఇవాళ మండే నుంచి మళ్ళీ అక్కడ స్టోర్లో వర్క్ నడవాలి కదా, అంటే నేను మాస్టర్కి పని ఇవ్వాలి కాబట్టి అవన్నీ రాసుకొని ఎవరికి ఏం కాల్ చేయాలి ఏంటి అనేది చెప్పి అన్నీ కాల్ చేసుకొని ఇంట్లో మాట్లాడి, అండ్ దెన్ ఐ స్లెప్ట్ అరౌండ్ 10:30 or 11. ఆ రోజు అట్లా అయిపోయింది. నిన్న చెప్పా కదా బ్యాడ్ వెదర్ నడుస్తుంది అని చెప్పి, చూడండి కంటిన్యూస్లీ రైనింగ్. మళ్ళీ అదే థాట్ వచ్చేసింది నాకెందుకు ఇలా అవుతుంది, ఎంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను, వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్ లైక్ దిస్ అని అనేసుకున్నాను ఆల్రెడీ. వీ షుడ్ నాట్ థింక్ లైక్ దట్. సో ట్రెక్కింగ్ ఒక రోజు అయితే పోస్ట్పోన్ అయిపోయింది. 4 daysకి ఎమర్జెన్సీ అలర్ట్ ఇచ్చినారు ఇక్కడ రాయతాల్లో. సో వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. ఫర్ టుడే ఇట్ ఈస్ పోస్ట్పోన్డ్. ఐ డోంట్ నో అబౌట్ టుమారో. అండ్ ఈ 4 రోజులు కూడా ఇలానే ఉంటే నా ట్రెక్ టైం అంటే ఫస్ట్ 4 days ఇలానే ఉంటే ట్రెక్ ఈజ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ. ఇక్కడికి చిన్న వాటికి తీసుకెళ్తారు. బట్ దెన్ ఇండియా హైక్స్లో పాలసీ ఏంటి అంటే, వన్స్ యూ పే ఫర్ అ ట్రెక్ యూ కెన్ గో ఎనీ టైమ్ ఇన్ లైఫ్. లైక్ ఈ ఛార్జెస్ ఇవి కాకుండా వాళ్ళు మీకు సెపరేట్గా మళ్ళీ ట్రెక్ ఛార్జెస్ తీసుకోవాలన్నమాట. ఇట్ వాజ్ లిటిల్ కంఫర్టింగ్ టు నో దట్. నాకు ఆ పాలసీ ముందు తెలియదు. సో అది సంగతి. సో టుడే ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ లీజర్ డే. సో ఐఎమ్ థింకింగ్ నిన్న చేసిందంతా ఇవాళ ఎడిట్ చేసి మొబైల్ డేటాతో అప్లోడ్ చేసేద్దాము అని చెప్పి. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోనా డూ. మొబైల్ నెట్వర్క్ అయితే బాగానే ఉంది. సో ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ డూ దాట్. ఇట్స్ 7 in the morning and 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఐ హ్యావ్ టు గో అండ్ బ్రష్ మై టీత్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. చిన్న పిల్లలు కూడా ట్రెక్కింగ్కి వచ్చినారు వాళ్ళ పేరెంట్స్తో. I'll show you a little girl ఏం కాదు, ఒక 7 years ఉంటాయేమో. She came to trek, Dara Bugyal trek with her parents. Hi. She's going for breakfast. She also has a brother. I'll show you guys the weather. It is continuously raining, and I'll show you guys the room as well. So if you go inside, it will be left side lo ma room untundi, right side lo vallu untunaru. And if you open this is the view. See, I felt so lucky అని చెప్పా కదా. దిస్ ఇస్ ద రీజన్. అస్సలు వర్షం లేకుండా ఉంటే ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ నైస్ రన్. మంచి బట్టలు కూడా తెచ్చుకున్నాను. నిన్న ఇచ్చింది ఆ బిల్డింగ్లో అనమాట. ఆ విండో ఉంది కదా, లిటరల్లీ అదే మాది. సో ఫ్రమ్ దేర్ వీ కేమ్ హియర్. బట్ the only thing is we have to walk all the way down and then go there and then go from that gate. కానీ నేను చిన్న షార్ట్ కట్ చూసుకున్నాను. ఇక్కడ ఇది ఉందా, దీని మించి ఇట్లా దూకేసి వెళ్ళిపోతున్నా. అంటే చేతిలో ఏం లేకపోతే ఐ కెన్ గో లైక్ దట్ అనమాట. సో దిస్ ఈస్ ద వ్యూ, ద బ్యూటిఫుల్ వ్యూ. ఐ కెన్ లివ్ హియర్ ఫర్ ఎవర్. ఐ కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే ల్యాప్టాప్ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి స్టోర్ కూడా నడిచిపోతుంది నేను లేకుండా అంటే ఐ కెన్ లివ్ హియర్ ఫర్ ఎవర్. ఆల్ క్యాపిటల్స్, యూ కెన్ అండర్స్టాండ్. సో ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్ నౌ. యు వాంట్ టు సే హాయ్? వాట్స్ యువర్ నేమ్? Sneha. Parents might kill me. Chappal are not allowed inside because they have carpet. Luxury. Again, please ignore the mess. Mess. I'm sleeping on this couch and I'm not gonna talk loudly. There's another bed inside. Again, you go outside like this. We're now heading to have breakfast. As I told you guys before, we have to walk all the way from here to there. Sorry? I will eat the poncho. You want it? Okay. You want to say hi? Hello. She's Madhumita, Dr. Madhumita, and she's from Calcutta. She's also on a solo trip. You have kids, no? Like, what's their age? Yes, 7 and 14. 7 and 14. Okay.
You all need to take inspiration. You all need to take inspiration and go on a trek like this. That's the reason why I asked for her kids' age. So we are going to the breakfast. That's it for today. I don't know if I'm going to upload this separately or what. అంటే అన్ని కలిపి ఒకటేసారి చేసేస్తాను, లేదంటే I'm going to upload ఒక డేది ఒక రోజు చేస్తానని నాకు తెలీదు. ఈరోజు అయితే ఖాళీగా ఉన్నా కాబట్టి ఐ మైట్ డూ ఇట్, అందుకే ఎండింగ్ ఫినిష్ చేస్తున్నాను. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఎంజాయ్ చేస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో కింద చెప్పండి వెదర్ యూ వాంట్ మీ టు అప్లోడ్ ఇట్లా సెపరేట్గా ఆర్ club everything and make one video so that I'll get to know what I need to do. So I'll see you guys in my next video. Bye.